సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాలకెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. నాకు రైట్ హ్యాండ్ లాంటి సోమారపు సత్యనారాయణను భారీ మెజార్టీతో గెలిపించండి. రామగుండం ప్రజలకు కేసీఆర్ విజ్ఞప్తి. స్థానికంగా మెడికల్ మైనింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తానని హామీ. 2 నెలల్లో స్థానిక సమస్యల పరిశీలనకు వస్తానని వెల్లడి. పోలింగ్ శాతాన్ని పెంచేలా ప్రత్యేక చర్యలు. ఓటర్ల చైతన్యం కోసం విస్తృత కార్యక్రమాలు. ప్రభుత్వ యంత్రాంగం కార్యాచరణపై వాల్టిమా సిటీ న్యూస్ ఫోకస్. అకాల మరణం పొందిన కార్పొరేటర్ పోరుకంటి విజయకు జిఎం కాలనీలో సంతాప సభ. శ్రద్ధాంజలి ఘటించిన నాయకులు. ఎన్నికల వేళ రామగుండంలో రచ్చకెక్కుతున్న టీఆర్ఎస్ విభేదాలు. పార్టీ కార్యాలయంలోనే దూషణ పర్వాలు. ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తా. చేయి గుర్తుపై ఓటు వేసి రామగుండం ఎమ్మెల్యేగా గెలిపించండి. ప్రజలకు మహాకూటమి అభ్యర్థి మక్కాన్ సింగ్ విజ్ఞప్తి. కనిలో ఇంటింటా ప్రచారం. కమలం పువ్వు గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను కోరిన రామగుండం బీజేపీ అభ్యర్థిని బల్మూరి వనిత. వివరాలు చూద్దాం. తనకు రైట్ హ్యాండ్ లాంటి సోమారపు సత్యనారాయణను రామగుండం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని టీఆర్ఎస్ అధినేత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గోదావరికని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ హాజరై మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లు ఏమాత్రం ఆగం కావద్దని సూచించారు. 58 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్, టీడీపీకి 15 ఏళ్లు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రజా ఆశీర్వాదంతో 4.5 ఏళ్ల పరిపాలన కొనసాగించిన టీఆర్ఎస్కు మధ్యే ప్రధాన పోటీ కొనసాగనుందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇష్టపడే పార్టీలు గెలిచినప్పుడే ప్రజా ఆకాంక్షలు నెరవేరుతాయని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా విస్తృత సంక్షేమ కార్యక్రమాలు కని విని ఎరుగని రీతిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియనివి కావని గుర్తు చేశారు. జాతీయ పార్టీల నాయకులు అడ్డదిడ్డంగా చెబుతున్న అబద్ధాలను ఎవరూ విశ్వసించరాదని, 19 రాష్ట్రాల్లో రాజ్యమేలుతున్న బీజేపీ ఒక్క రాష్ట్రంలోనైనా 1000 రూపాయల పెన్షన్, రైతులకు 24 గంటల కరెంట్, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలను అమలు పరుస్తుందో చెప్పాలని కేసీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నామని, పరాయిల పాలనతో ఆగం కానివ్వద్దని విజ్ఞప్తి చేశారు. సింగరేణి కార్మికులకు గణనీయంగా లాభాల వాటా పెరిగింది టీఆర్ఎస్ పాలనలోనేనని, సింగరేణి కార్మికులెవ్వరూ కేసీఆర్ ఉన్నంత వరకు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాలనలో తనకు కూడా సలహాలు ఇచ్చే సోమారపు సత్యనారాయణను ఇక భారీ మెజార్టీతో గెలిపించాలని
ఎన్నికల తర్వాత 2 నెలల్లో గోదావరికంలోనే ఒక రోజంతా ఉండి సింగరేణి కార్మికులు సహా స్థానిక సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని కేసీఆర్ భరోసా ఇచ్చారు. సోమారపు సత్యనారాయణ విజ్ఞప్తి మేరకు రామగుండంలో మెడికల్ మైనింగ్ కళాశాలను ఏర్పాటు చేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు కేసీఆర్. అక్క చెల్లెలకు అన్నదమ్ములకు నమస్కారం. నేను మళ్ళా వెళ్ళాల్సిన అవసరం ఉంది. 4-5 నిమిషాలు మీతో మాట్లాడి నేను బయలుదేరాను. మీకు పెద్ద కన్ఫ్యూజన్ లేదు. ఎన్నికల్లో 2 మీ ముందు ఉన్నాయి. ఒకటి 48 ఏళ్ళు 10 అంటే 58 ఏళ్ళు పరిపాలన చేసిన టీడీపీ కాంగ్రెస్ కూటమి కట్టి ఒకవైపు, 15 ఏళ్ళు పోరాడి తెలంగాణ సాధించి మీ ఆశీస్సులతో 4 సంవత్సరాలు పరిపాలన చేసిన టీఆర్ఎస్ ఒకవైపు. మీకు ఎవరు పాతోళ్ళు లేరు, కొత్తోళ్ళు లేరు, అంతా పాతోళ్ళు. కాబట్టి ఓటింగ్లో కన్ఫ్యూజన్ లేదు. దయచేసి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతా ఉన్నాను. ఒకటే ఒక విషయం, 58 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ టీడీపీ హయాంలో అప్పుడు కరెంట్ సప్లై ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా సప్లై ఉంది, గ్రామాలు కానీ పట్టణాలు కానీ. ఈరోజు వస్తుందంటే తమాషకు వస్తలేదు. కష్టపడాలి, పని చేయాలి, కాపలా కాయాలి. ఇప్పుడు కూడా నా సెల్ ఫోన్లో, నా ఐప్యాడ్లో రోజుకు 6 మాటల రామగుండం ఎంత ప్రొడ్యూస్ అవుతున్నది, కొత్తగూడెం ఎంత అవుతున్నది, కేటీపీపీ ఎంత అవుతున్నది, మన ఎన్టీపీసీ మన షేర్ బరాబర్ వస్తుందా లేదా, రోజుకు 10 సార్లు చూడాలి, కష్టం చేయాలి, కాపలా కాస్తే మీకు మంచి క్వాలిటీ పవర్ సప్లై అవుతుంది. అదేవిధంగా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇండియాలో ఎక్కడ లేవు, ఏ రాష్ట్రంలో కూడా లేవు. అది పెన్షన్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీకు అన్న ముందరనే ఉన్నాయి. కానీ విని ఎరగని పనులు జరుగుతున్నాయి. మన దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో సోకాల్డ్ నేషనల్ పార్టీ, జాతీయ పార్టీ అని చెప్పుకునే వాళ్ళు పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. మొన్న నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ అమిత్ షా ఇద్దరు వచ్చిండ్రు. నరేంద్ర మోడీ నిజామాబాద్లో తెలంగాణలో కరెంట్ చక్కగా లేదు అని మాట్లాడతారు. मैं बोला मोदी साहब आप वहीं रुको, आधे घंटे में मैं हेलीकॉप्टर से पहुंचता हूं. अब लोगों को पूछेंगे, आवाम को पूछेंगे क्या हकीकत है. इतनी बड़ी झूठ वजीर आजम को नहीं बोलना चाहिए, बिल्कुल नहीं बोलना चाहिए. ఒకటే మాట నేను అడుగుతా ఉన్నా, బీజేపీ 19 రాష్ట్రాలలో ఈరోజు రాజ్యం వెళ్తా ఉంది. ఇండియాలో 19 रियासतों में हुकूमत है बीजेपी का. किसी एक जगह गरीबों को आपका हुकूमत में 1000 रुपए पेंशन देते क्या? किसानों को 24 घंटा किसी रियासत में देते क्या? शादी मुबारक स्कीम, कल्याण लक्ष्मी स्कीम कहीं अमल करते क्या? यहाँ आके फंटीबाज करते. ये ऐसे हमारे नेशनल पार्टी से इस देश की बदनसीबी है. आप लोग सोचिए. बुजुर्गों से मैं गुजारिश करता हूं कि दानिशमंदी से सोचिए. हमारे पास दानिशमंदी की कोई कमी नहीं है. मैं आपका बेटा हूं, वतन का बेटा हूं. तेलंगाना रियासत लड़के लाया हूं और इसको सुधारना मेरा गर्ज है, मेरा फर्ज है. इसीलिए मैं आपका ताउन चाहता हूं, आपका ताई चाहता हूं. కొంతమంది గోల్మాల్గా ఏదో చెప్తే నమ్మద్దు. కేసీఆర్ మీ బిడ్డ. ఏ రోజుకైనా సింగరేణి కార్మికుల మేలు కోరుతాం తప్ప ప్రాణం పోయినా మీకు నష్టం రానియం. అది ఏ రకంగానైనా కావచ్చు. దుర్మార్గులు ఇదే కాంగ్రెస్ వాళ్ళు నేను డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తే కోర్టుకు వచ్చి స్టే తెచ్చారు దుర్మార్గులు. మీకు తెలుసా ఆ విషయం? మరో రూపంలో దాన్ని ఇస్తా ఉన్నాం ఈరోజు. మీకు సంబంధించిన బోనస్ కావచ్చు, మరొకటి కావచ్చు, అన్నింటినీ కూడా మీకు ఈరోజు సదుపాయం చేస్తూ ఉన్నాం, చేస్తాం డెఫినెట్గా. దాని గురించి పొద్దాక తేపకొట్టి అట్లా అనద్దు. మంచిగా హృదయపూర్వకంగా ఉండాలి, మద్దతు ఇవ్వాలి, పని చేయించుకోవాలి. అదే పద్ధతిలో
సత్యనారాయణ గారిని అందరూ కొలది వచ్చినారు. పెద్ద పంచాయతీ పెట్టిండు. ఏమైంది సత్యనారాయణ గారు, నీకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చినా కదా అంటే నాకు సంతృప్తి లేదు సార్ అని. ఏంది అంత నీకు అంత గడబడిందంటే నాకు 100 కోట్లతో అయితే ఒక లిఫ్ట్ కావాలని చెప్పి ఆ ఊరి పేరేందో అంతర్గాం దగ్గర లిఫ్ట్ పెట్టించిన పాలపర్తి మండలం కాలువ ఆయకట్టు భూములు కానీ పారతలేవు. ఆయన బాధ ఏంటంటే గోదావరి నీళ్ళున్నాయి, ఎల్లంపల్లి నీళ్ళు మాకు కావాలి. కొట్లాడి నన్నే తీసుకొచ్చి ఫౌండేషన్ స్టోర్ ఇప్పుడు పని జరిపిస్తా ఉన్నాను. ఇంకో 5-6 నెలలు అయిపోతాయి పనులు, బ్రహ్మాండం నీళ్ళు వస్తాయి. మంచి నాయకుడు సత్యనారాయణ గారు, మీకు తెలుసు. ఒకనాడు ఆయన మీరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గెలిపించింది, మున్సిపల్ చైర్మన్ గెలిపించిన సేవలు, మీ సేవలు, ఆయన సేవలు చూసి మెచ్చుకొని మీరు ఆ రోజు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గెలిపిస్తే తర్వాత మేము పికప్ చేసి రిక్వెస్ట్ చేసి అలా టీఆర్ఎస్ నాయకుడిగా పనిచేస్తూ ఉన్నాడు. విద్యార్థికుడు, ఒక ఇంజనీరు, స్పష్టత ఉన్న వ్యక్తి, అనేక విషయాల్లో నాకు మంచి సలహాలు చెప్తుంటారు, నాకు రైట్ హ్యాండ్గా ఉంటారు. నేను మీకు ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నాను, నాకు అత్యంత ఆత్మీయుడు కాబట్టి మీరు పెద్ద మేయర్తో దయచేసి ఆయన గెలిపించండి, వారిని గెలిపించండి. నేను ఎన్నికల తదనంతరం ఒక 2 months తర్వాత వస్తాను. ఒక దినమంతా కూడా రామగుండంలోనే ఉంటాను. సింగరేణి కార్మికుల సమస్యలు కానీ ఇతర సమస్యలు కానీ నేనే స్వయంగా కూర్చొని పరిష్కారం చేసుకుందామని మనవి చేస్తూ, ఆయన ఎప్పటి నుంచో ఒక మాట కోరుతున్నాడు. సింగరేణి తరపు నుంచి మాకు ఒక మంచి మైనింగ్ టెక్నాలజీతో కూడుకున్న ఇంజనీరింగ్ కాలేజీ కావాలి, సింగరేణి తరఫున ఒక మెడికల్ కాలేజీ, మెడికల్ ఇది కూడా మాకు కావాలని చెప్పి ఆయన కోరినారు. 100% ఆ రెండింటిని కూడా మీకు రామగుండంలో మెడికల్ కాలేజీ పెట్టించే బాధ్యత నాది అని చెప్పి మనవి చేస్తూ సత్యనారాయణ గారిని దయచేసి పెద్ద మేయర్తోని గెలిపించమని కోరుతూ, రామగుండం టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ బీ పవర్ హౌస్ విస్తరణ, సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలతో సహా మొత్తం 20 డిమాండ్లను లేఖ ద్వారా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, ఎన్నికల్లో తద్వారా కేసీఆర్ను గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి బాధ్యతగా కృషి చేస్తామని చెప్పారు. చాలా విషయాలు చర్చించాల్సిన అవసరం ఉండే, వారికి పవర్ గురించి కానీ కాంట్రాక్ట్ లేబర్ గురించి కానీ మనం ఇచ్చిన 20 డిమాండ్ల గురించి రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారితో చర్చించి అన్ని పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తానని, సాధిస్తానని కూడా మీకు అందరికి తెలియజేసుకుంటాను. నేను వచ్చిన ఇక్కడ పెద్దగా చెప్తున్నాను, దయచేసి కేసీఆర్ గారిని మనం పూర్తిగా సపోర్ట్ చేయాలి, వారిని బలపరచాలి. వారు 100 సీట్లు అంటున్నారు, ఈ రాష్ట్రంలో 110 సీట్లు తెలంగాణకి వచ్చినట్టుగా ప్రయత్నం చేద్దాం. రేపు 50కి 50 కార్పొరేటర్లు మనమే గెలుచుకుందాం. రేపు రాబోయే రోజుల్లో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో మంచి వ్యక్తులను పెట్టి గెలిపించుకుందాం. బ్రహ్మాండంగా ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. ఈరోజు వచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ. కాగా గోపు ఐలయ్య యాదవ్కు ఈ సభ సందర్భంగా కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించగా, సభ ప్రారంభానికి ముందు గోపు ఐలయ్య యాదవ్ తన అనుచరులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. సభా స్థలి వద్ద కళాకారులు ఆలపించిన గేయాలు అందరినీ ఉత్తేజపరిచాయి. ఎత్తులు తెలిసి
సింగరేణిలో చిచ్చు పుట్టరా బొగ్గు బాయిలో అగిరగిర తట్ట తెమ్మతలు తాము చేసరా సైరను కూతై సమ్మెగట్టరా సైరను కూతై సమ్మెగట్టరా సైరను కూతై సమ్మెగట్టరా సింగరేణిలో చిచ్చు పుట్టరా బొగ్గు బావిలో అగిరగిర తట్ట తెమ్మతలు తాము చేసరా సైరను కూతై సమ్మెగట్టరా. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వివేక్, ఎమ్మెల్సీ భానుప్రసాద్, నారదాసు లక్ష్మణరావుతో పాటు టీఆర్ఎస్ కార్పొరేటర్లు, పట్టణ అధ్యక్షులు, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఓటు మన ప్రజాస్వామ్య వ్యవస్థలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ప్రసాదించే ఒక పవర్ఫుల్ ఆయుధం. అత్యంత శక్తివంతమైన ఈ ఓటు హక్కును వినియోగించుకోవడం పట్ల ఓటర్లు ఒకంత అనాసక్తిని ప్రదర్శిస్తున్నారని గత పోలింగ్ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పోలింగ్ శాతాన్ని పెంచడంపై ప్రభుత్వ యంత్రాంగం సీరియస్గా దృష్టి సారిస్తుంది. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ విధానాన్ని కలిగి ఉన్న మన ప్రజాస్వామ్య వ్యవస్థలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును ప్రసాదిస్తుంది భారత రాజ్యాంగం. వార్డు మెంబర్ మొదలుకొని దేశ ప్రధాని వరకు ఎన్నిక కావడంలో పౌరులకు కల్పించబడిన ఓటు హక్కే ప్రధాన భూమికను పోషిస్తూ వస్తుంది. ఇంతటి ప్రాధాన్యతను కలిగి ఉన్న ఓటు హక్కు విలువ తెలియకుండా కొందరు, తెలిసి కూడా మరికొందరు పోలింగ్కు దూరంగా ఉంటుండడం దురదృష్టకరం, మిక్కిలి విచారకరం. ప్రజాస్వామ్య వ్యవస్థను పరిహాసం చేస్తున్న ఈ పరిణామంపై సీరియస్గా దృష్టి సారించిన ఎన్నికల కమిషన్ ఓటు హక్కు విలువను తెలియజేస్తూ పౌరుల్లో చైతన్యం కల్పించాలని, తద్వారా పోలింగ్ శాతాన్ని పెంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని సంకల్పించింది. ఈ క్రమంలో స్వీప్ కార్యక్రమాన్ని రూపొందించింది. ఓటర్ల చైతన్యం కోసం అధికార యంత్రాంగం ద్వారా విస్తృత కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ అంశంపై స్థానిక అధికారుల ద్వారా మరింత సమాచారాన్ని అందించేందుకు మా కరెస్పాండెంట్ పూదర్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, ఓవర్ టు యూ. ఓటు హక్కు ప్రజాస్వామ్య వ్యవస్థలో వజ్రాయుధం లాంటి ఈ ఓటు హక్కు విలువ పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేలా విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది ప్రభుత్వ యంత్రాంగం. ఈ నేపథ్యంలో రామగుండం ఏరియాలో చేపడుతున్న కార్యక్రమాలపై మనతో మాట్లాడేందుకు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీనివాసరావు గారు సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పండి, ప్రభుత్వం ఇటీవల కాలంగా స్వీప్ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఈ స్వీప్ అంటే అర్థం ఏంటి? ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది ఎలక్షన్ కమిషన్ యొక్క ఆధ్వర్యంలో స్వీప్ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. గౌరవ కలెక్టర్ గారు జిల్లా అంతటా ఏకరూపకంగా ఒకే రకంగా ఉండేటట్టు ఈ కార్యక్రమాల్ని నిర్వహించడమని ఆదేశించడం జరిగింది. రామగుండం నియోజకవర్గంకు సంబంధించి ఇతర ప్రాంతాల కంటే ముందుగానే స్వీప్ కార్యక్రమాలు ఆరంభించడం జరిగింది. సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ అంటే ప్రజల్ని చైతన్యవంతులు చేయటం, తర్వాత ఆ చైతన్యాన్ని ఓట్ల రూపంలో మార్చటం. వేరే నియోజకవర్గాలతో పోలిస్తే రామగుండం నియోజకవర్గంలో ఓటింగ్ యొక్క శాతం తక్కువగా ఉంది. దీనికి కారణాలను అన్వేషించడం జరిగింది. పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగస్తులు, ధనవంతులు కొందరు ఓట్లు వేయటానికి వైముఖ్యంగా ఉండటం వల్ల వారి కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలని ఏర్పాటు చేయటం జరిగింది. అంతేకాకుండా కొన్ని వర్గాల్లో ఇబ్బందుల వల్ల కూడా ఓట్లు వేయకపోవడం అనేది జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో, ఇంటీరియర్ ఏరియాస్లో, తర్వాత దివ్యాంగులు, తర్వాత ట్రాన్స్జెండర్స్ కొంత వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల వల్ల, కారణాంతరాల వల్ల ఈ చైతన్యం అనేది ఓట్ల రూపంలోకి మారక తక్కువ పోలింగ్ శాతం నమోదవుతోంది. దానికోసం ఐడెంటిఫై చేసిన ప్రాంతాల్లో ఈ స్వీప్ కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఓటింగ్ సిస్టంలో ప్రవేశపెట్టిన నోటా ఈ పోలింగ్ శాతాన్ని పెంపొందించడంలో ఏమేమి దోహదపడుతుందని భావిస్తున్నారు? చాలామందికి అభ్యర్థులు కొందరు ఇష్టం ఉండరు. దానివల్ల కొంత ఒక 3-4% ప్రజలకి అభ్యర్థులు ఎవరు ఇష్టం ఉండరు. గతంలో వాళ్ళకి వాళ్ళ యొక్క అసమ్మతిని లేదా వైముఖ్యాన్ని తెలిపేటటువంటి అవకాశం ఉండేది కాదు. నోటాను ప్రవేశపెట్టిన తర్వాత
అభ్యర్థులు ఎవరు నచ్చని పక్షంలో నోటాకి చాలామంది కొన్ని నియోజకవర్గాల్లో సుమారు 1000 వరకు ఓట్లు నోటాకి పడటం మనం గమనిస్తున్నాం. కాబట్టి కొంత శాతం 1% వరకు ఓటింగ్ శాతాన్ని నోటా తప్పనిసరిగా పెంచుతుంది. గత కొన్ని రోజులుగా రామగుండం ఏరియాలో మీరు నిర్వహిస్తున్న స్వీప్ కార్యక్రమాలు ఎలాంటి ఫలితాన్ని అందిస్తున్నాయి? ఈ కార్యక్రమం ఎప్పటివరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయంటారు? బేసికల్లీ మేము నెక్స్ట్ మంత్ 3వ తారీఖు వరకు కార్యాచరణ ప్రణాళికని రూపొందించుకోవడం జరిగింది. జిల్లా అంతటికి 29 వరకు కార్యక్రమాలు ఉన్నాయి. ఆ తర్వాత మేము కాలేజీలలో తర్వాత ఇంకా పోలింగ్ శాతం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కాన్సన్ట్రేట్ చేయటం జరుగుతుంది. ఇవి సత్ఫలితాలని అందిస్తాయని నేను నమ్ముతున్నాను. సుమారు 10% వరకు ఓటింగ్ శాతాన్ని బహుశా పెంచవచ్చు అనుకుంటున్నాను. గతంలో కొన్ని నియోజకవర్గాల్లో లాస్ట్ ఎలక్షన్స్లో స్వీప్ యాక్టివిటీస్ యాక్టివ్గా చేసిన ప్రాంతాల్లో 10% వరకు పోలింగ్ పర్సంటేజ్ అనేది పెరగటం జరిగింది. మనం ఓటు వేయాలి, ఓటు నిజాయితీగా వేయాలి అని ప్రచారం నిర్వహించడం వలన కొందరిలో తప్పనిసరిగా మానసికంగా ఎందుకు ఎన్నికల సంఘం కానీ జిల్లా యంత్రాంగం కానీ ఎందుకు దీని మీద ఇంత కాన్సన్ట్రేట్ చేస్తున్నదనే విషయం ఖచ్చితంగా ఆలోచిస్తారు. అంతేకాకుండా విద్యార్థులలో కూడా వాళ్ళ తల్లిదండ్రుల్ని చుట్టుపక్కల వాళ్ళని మోటివేట్ చేయమని చెప్పేసి వాళ్ళను కోరటం జరుగుతుంది. పెద్ద ఎత్తున విద్యార్థులను కనీసం 10 మందికైనా చెప్పాలని చెప్తున్నా. అట్లాగే మీడియా కూడా సహకరించి ఈ ఏదైతే స్వీప్ యాక్టివిటీస్ ఉన్నాయో దాని యొక్క ప్రాముఖ్యతను రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అని తెలపటం వల్ల ఇది ఈ విషయం కూడా చెప్పడం జరుగుతుంది. ఓటు వేయకపోతే కొన్ని ప్రాంతాలలో చనిపోయినట్టే అని కూడా భావిస్తారు. కాబట్టి ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలి. అంతేకాకుండా కొన్ని దేశాల్లో ఓటు హక్కు వినియోగించకపోతే తీవ్రమైనటువంటి పెనాల్టీస్ని కూడా విధించడం జరుగుతుంది. అట్లాంటి పరిస్థితి మనం తెచ్చుకోవద్దు అని చెప్పి ప్రజాస్వామ్యం ఉపహాస్యం అవుతుంది అనే విషయం కూడా వాళ్ళకు వివరించడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మానసికంగా తర్వాత వాళ్ళ పీర్ గ్రూప్లతోటి ఇప్పుడు ఎగ్జాంపుల్ సింగరేణి సేవా సమితి వాళ్ళకి నిర్వహించడం కార్యక్రమాన్ని. సో వాళ్ళు వెళ్ళి మనం తప్పనిసరిగా ఓటు వేద్దామని వాళ్ళు తప్పనిసరిగా చెప్తారు. థ్యాంక్ యూ సార్. ఓటు హక్కుకు ఉన్న విలువ పట్ల ప్రజల్లో చైతన్యం కల్పించి పోలింగ్ శాతాన్ని పెంచాలనే ఉద్దేశంతోనే స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అయితే రామగుండం ఏరియాలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఖచ్చితంగా సత్ఫలితాలను అందిస్తాయన్న నమ్మకం తనకు ఉందని కమిషనర్ శ్రీనివాసరావు గారు చెబుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్ సిటీ న్యూస్, గోదావరికని. అకాల మరణం పొందిన రామగుండం నియోజకవర్గ అభ్యర్థి కోరుకంటి చందర్ సతీమణి కార్పొరేటర్ కోరుకంటి విజయ్కు ఇక్కడి జిఎం కాలనీలో శ్రద్ధాంజలి ఘటించారు. ముందుగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విజయ అమరహే అంటూ నినదించారు. అనంతరం సభలో పలువురు నాయకులు మాట్లాడుతూ మంచితనానికి మాతృమూర్తిగా పేరు తెచ్చుకున్న విజయ మరణం చందర్ కుటుంబానికే కాకుండా ఈ ప్రాంతానికి తీరని లోటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మన నుండి దూరమైన విజయ్కు ఆత్మశాంతి కలిగేలా ఆమె ఆశలు ఫలించాలని వారు ఆకాంక్షించారు. మన మధ్యన లేకపోవడం, యావత్ తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా వదిలేసి వెళ్ళడం, గోదావరి రామగుండం పట్టణ ప్రజలందరినీ కూడా శోక సముద్రంలో ముంచి తన కుటుంబాన్ని కూడా ఇలా శోక సముద్రంలో ముంచినటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. అనారోగ్యంతో బాధపడుతూ మనందరికీ దూరం కావడం వల్ల ఆమెకు భగవంతుడు పూర్తి స్థాయిలో కుటుంబానికి, చంద్రన్నకు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళందరికీ బంధువులకు అందరికీ కూడా భగవంతుడు చల్లగా భగవంతుడు చూడాలని, ఆయుషారోగ్యాలతో వాళ్ళంతా కూడా మంచిగా ఉండాలని, మరి యొక్క విజయ యొక్క మనసు కూడా ప్రశాంతంగా శాంతంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. స్వర్గీయ కోరుకంటి విజయ యొక్క ఆత్మశాంతి కోసం ఈరోజు దామ నరసయ్య, అచ్చవేణు గారు జిఎం కాలనీలో సంతాప సభ ఏర్పాటు చేశారు. చాలా బాధాకరం. తెలంగాణ ఉద్యమంలో కోరుకంటి చంద్రన్నకు వెన్నంటి ఉండి ఆ అక్క మీద కూడా అనేక కేసులు బుక్ జరిగింది. నిజంగా కార్పొరేటర్గా ఉంటూ ఆ డివిజన్లో అత్యధిక మెజార్టీతో గెలవడం కూడా జరిగింది. నిజంగా ఈరోజు మేమందరం కూడా చాలా బాధపడుతూ ఉన్నాము. ప్రజాసేవలో నిరంతరం కోరుకంటి కుటుంబం
పూర్తి సేవ చేస్తూ ఈ ప్రజలకు మంచి సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు అక్క లేకపోవడం మా అందరు కూడా బాధ కలిగిస్తోంది. ఈ కార్యక్రమంలో ఆయా పక్షాల ప్రతినిధులు దామ నర్సయ్య, వాళ్ల ప్రసాదరావు, గుండబోయిన భూమయ్య, రాపోలు విజయ, అచ్చవేణు, పాతిపల్లి ఎల్లయ్య, దిటి బాలరాజు, నూతి తిరుపతి, చుక్కల శ్రీనివాస్, మేకల సమ్మయ్య, చెరుకు బుచ్చిరెడ్డి, పిల్లి రమేష్, సిహెచ్ మొగిలి, ఉల్లంగుల రమేష్, సిరియాద్దీన్, మెతుకు దేవరాజ్, ముకిర రాజేశం, దాసరి ఎల్లయ్య, మందల పాపయ్య, సంతోష్రావు, సట్టు శ్రీనివాస్, సత్తార్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కోరుకంటి విజయ అకాల మరణం పట్ల కనికి చెందిన అయ్యప్ప స్వాములు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఈ మేరకు స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గురుస్వాములు అనుముల భద్రయ్య, కౌటం బాబు మాట్లాడుతూ 18 ఏళ్లుగా అయ్యప్ప మాలధరణ గావిస్తూ సామాజిక సేవ కార్యక్రమాలలో చురుకైన పాత్రను పోషిస్తున్న కోరుకంటి చందర్కు ధైర్యం, స్థైర్యం కల్పించేలా అయ్యప్ప స్వాములమంతా అండగా నిలుస్తామని అన్నారు. కోరుకంటి విజయ ఆత్మ శాంతించాలని భగవంతుని వేడుకున్నారు. తోటి అయ్యప్ప కష్టాలలో ఉండి తన చేయు పనులలో అయ్యప్పలందరూ ఏకముగా ఉండి అయ్యప్ప దీక్షలో ఉన్నటువంటి ప్రతి అయ్యప్పకు మరి అయ్యప్ప భక్తులందరూ సహాయ సహకారాలు ప్రత్యక్షంగా పరోక్షంగా మరి అందించి వారికి మనోధైర్యాన్ని కలుగజేసి ఆ అయ్యప్ప అనుగ్రహం వలన వారు చేయబోయే పనిలో కూడా అధైర్యపడకుండా మేమందరము వారి వెంట ఉన్నామని మరి వారు ధైర్యంగా వారి కార్యక్రమం చేయడానికి మరి మేమందరము గురుసాములము సాములం అందరూ మనసావాచ కర్మణ వారికి ధైర్య సాహసాలు అందజేసి వారికి చేదోడు వాదోడుగా అయ్యప్ప దీక్షలో ఉన్న భక్తులందరూ ఉంటారని భావించి అతను చేసే కార్యక్రమం దిగ్విజయడానికి అయ్యప్ప అనుగ్రహం కనగాలని మేమందరము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ కోరుకంటి చందర్ గారి సతీమైనటువంటి విజయమ్మ పరమపదించారు. ఆయన గత 18 సంవత్సరాల కాలం నుండి అయ్యప్ప దీక్షలో ఉండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అయ్యప్ప దీక్షను ఇనుమడింపజేయడానికి ఆధ్యాత్మికమైనటువంటి భావనను కలిగింపజేయడానికి చేసినటువంటి కృషిలో భాగంగా అయ్యప్ప దీక్షలో ఆ అమ్మ కూడా ఆయనకు వెన్నంటి ఉండి నిత్యము ప్రతి సంవత్సరము అయ్యప్ప దీక్షలో వారు అఖండ శరణు ఘోష వాళ్ళ ఇంట్లోనే చేసుకొని అయ్యప్పను ప్రసన్నం చేసుకోవడానికి జరిగే కార్యక్రమంలో ఆ అమ్మ ఈనాడు తోడు లేకపోవడం, ఇప్పుడు గురుస్వామి చెప్పినట్టుగా ఆయన వెంట మేము నడవడానికి కొన్ని అయ్యప్ప అయ్యప్ప నిబంధనలు అడ్డం వచ్చిన కారణంగా మేము వెళ్ళలేకపోయాము. ఆ అమ్మ ఆత్మశాంతి కోసమని ఈరోజు అంతా అయ్యప్పలము అయ్యప్ప గురుస్వాములం అంతా కలిసి ఆ స్వామికి బాధ కలిగినందుకు, కోరుకంటి చందర్ గారికి బాధ కలిగినందుకు, భార్యను విడనాడినటువంటి ఆ మనస్తాపానికి మేమంతా తోడున్నామని, ప్రతి ఒక్కరూ ఆయన వెంట నడవడానికి ఆ మనోధైర్యాన్ని కలిగించడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ఆయనకు మేము బలాన్ని చేకూర్చడానికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందాలని ఆ భగవంతుని ప్రార్థించడానికి మేమంతా మమేకమై మీ ముందటికి వచ్చి ఇంకా ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు హనుమంతరావు, లక్ష్మీనారాయణ, శంకర్ భిక్షపతి, అమ్మరాజు, చింతకింది సంపత్, ఎస్వి రవి, చల్లా రవీందర్ రెడ్డి, సురేష్ కుమార్, సీతారామస్వామి, రామారావు తదితరులు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గం టీఆర్ఎస్లో నెలకొన్న విభేదాలు భగ్గుమన్నాయి. అసలే ఎన్నికల వేళ అయినా సహనం కోల్పోతున్న టీఆర్ఎస్లోని కొంతమంది నాయకులు చేస్తున్న వైఖరితో ఆ పార్టీలోని పెద్ద నాయకునికి తలనొప్పిగా మారింది. ఇప్పటికే టీఆర్ఎస్లోనే ఉంటూ ఇతర పక్షాల నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తీరుతోనే అతలాకుతలమవుతుండగా ఇప్పుడు తాజాగా మొదటి నుండి మీ వెంటే ఉన్నప్పటికీ కూడా తమను చిన్నచూపు చూస్తూ ప్రక్కకు పెట్టే కుట్ర చేస్తున్నారంటూ ఓ మహిళా కార్పొరేటర్ భర్త బక్కి కిషన్ బుధవారం మధ్యాహ్నం పార్టీ ఆఫీసులోనే చిందులు వేయడం గురువారం ఉదయం నుండి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. టీఆర్ఎస్ పార్టీలోని ఫర్నిచర్ను తగలబెట్టే ప్రయత్నం చేయడంతో అక్కడి నాయకులు భయాందోళనకు రేకెత్తించాయి. అసలే ఎన్నికలు, ఆపై గొడవలు, విభేదాలు రచ్చకెక్కడం సంచలనం సృష్టిస్తుండగా టీఆర్ఎస్లో ప్రక్షాళనకై సిద్ధమైన ఆ నాయకుడు ఎంతవరకు సక్సెస్ అవుతాడో వేచి చూద్దాం.
ఎవడు అరే ఇప్పుడు మా మిస్టర్ ఫోన్ చేయలే చేసిందే చెప్తాను రమ్మని ఇప్పుడు నిజం నిరూపణ కావాలి ఇప్పటికీ. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్ సింగ్ హామీ ఇచ్చారు. కనిలో మహాకూటమి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రానున్నది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయేనని ఆయన జోస్యం చెప్పారు. చేతకాని నాయకుల వల్ల రామగుండం నియోజకవర్గంలో అన్ని పక్షాలకు నష్టం జరిగిందని ఆయన విమర్శించారు. ప్రజల కోసమే అన్ని పార్టీలు కలిసి ప్రజాకూటమిగా మీ ముందుకు వచ్చిందన్నారు. అయితే మెరుగైన సదుపాయాల సాధనకై పేదలందరికీ గృహ వసతి, గ్యాస్ సిలిండర్ల పంపిణీ, వీటన్నింటి కోసం రామగుండంలో ప్రతి ఒక్కరూ చేయి గుర్తుపై ఓటు వేయాలని మక్కాన్ విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంత బిడ్డగా ఒక కార్మికుడి కొడుకుగా స్థానికుడైన నాకు అవకాశం కల్పించాలని, ప్రజా సంక్షేమం అదే మాదిరిగా ఈ ప్రాంత అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఖచ్చితంగా చేస్తానని హామీ ఇస్తూ ఈరోజు ప్రతి ఒక్కరికి కలవడం జరుగుతూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రావాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు చూడాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో బిజినెస్ సంబంధించిన వ్యాపారస్తులందరూ కూడా రేపు సింగరేణి అనేది మాయమైతే, ఈరోజు కేసీఆర్ మళ్ళీ వస్తే సింగరేణి అంతా ప్రైవేటీకరణ చేస్తారనేటువంటి ఒక గట్టి నమ్మకం. ఎందుకంటే తాడిచర్లలో ఒక ఓపెన్ కాస్ట్ మైన్ని ప్రైవేటీకరణ చేయడం జరిగింది. రేపు అధికారం రాగానే 5 లైన్ మైన్ని ఓపెన్ కాస్ట్ చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇదివరకే సంతకాలు చేసి అధికారికంగా నిర్ణయం తీసుకోబోతుంది. రేపు ప్రభుత్వం రాగానే ఇక్కడ ఓపెన్ కాస్ట్ 5 లైన్ కావడం ఖాయం. దాంతోపాటు ఆ ఏదైనా ప్రమాదాలు జరిగితే తదిమ 3 మైన్స్ కూడా ఓపెన్ కాస్ట్ చేస్తూ ఖచ్చితంగా ప్రైవేట్గా చేసేటువంటి ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కేసీఆర్ మాయ మాటలు నమ్మకుండా ఈరోజు ఈ ప్రాంతంలో బొగ్గు గనులు మాయమైతే ఈ ప్రాంతంలో ఉన్న దాదాపు 25,000 మంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా బతికేటువంటి 1,00,000 మందికి ఉపాధి కోల్పోయి ఈ ప్రాంతాల వ్యాపారాలన్నీ పూర్తిగా నశించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, ఈ ప్రాంతాల్లో బొగ్గు పౌలను కాపాడుకోవడానికి, ఈ ప్రాంతంలో జెన్కో ద్వారా 1300 మెగావాట్ల ప్రాజెక్టు తెచ్చుకోవడానికి, ఈ ప్రాంతంలో మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించి ఈ ప్రాంతాల్లో చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు రావడానికి ఈరోజు తెరాస ప్రభుత్వానికి గద్దెదించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈరోజు ఈ ప్రాంతంలో వ్యాపార వర్గాలకు అండగా వారిని ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఈ ప్రాంతంలో ఏదైనా సమస్య వచ్చినా వారికి అండగా ఉండేటువంటి పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ అనే నమ్మకంతో ఈరోజు ముందుకు వస్తూ మద్దతు పలుకుతున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో మహాకూటమి నాయకులు గుమ్మడి కుమారస్వామి, బడికల రాజలింగం, మంగ శ్రీనివాస్ గౌడ్, రియాజ్ అహ్మద్, మంకాళి స్వామి, బడికల రాజలింగం, చిదురాల రవీందర్, సంతోష్, వెంకటరమణ, పొన్నం విజయ్ కుమార్ గౌడ్, బాలరాజ్ కుమార్, రాజేష్, శ్రీరాములు, కాశీనాథన్, సత్యప్రకాష్, తిప్పారపు శ్రీనివాస్, పీక అరుణ్ కుమార్, చింటూ తదితరులు పాల్గొన్నారు.